హలో అండి, ఈరోజు మనం ఎగ్ కర్రీ చేసి చూపించబోతున్నామండి. ఎగ్ బంగాళదుంప కర్రీ అండి. ఇదిగోండి, ఒక 6 ఎగ్స్ తీసుకుని మనం స్టవ్ వెలిగించుకుని ఉడికించుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాం. ఈలోపు మనం 2 బంగాళదుంపలు, ఒక 6 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు కోసి ముక్కలు చేసి పెట్టుకుందాం. ఈ ఎగ్స్ ఉడికేటప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడుకుతాయండి. ఇవన్నీ ఎగ్స్ ఉడుకుని ఇప్పుడు మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒలిచి పెట్టుకుందాం. ఇదిగోండి, ఎగ్ ఇలా ఒలిచి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఇందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇది వీట్ అయ్యాక ఇదిగోండి, ఆయిల్ వీట్ అయిందండి. ఇప్పుడు ఎగ్కి పసుపు పెట్టుకుని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాం. మొత్తం అన్నీ ఇలా వేసేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి, మనం వేసుకొని ఎగ్స్ తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో ఆలుగడ్డ కూడా ఒక ఫ్రై చేసుకుందాం. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఆలుగడ్డ ఎగిపోయాక ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకుందాం. ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా సాఫ్ట్ అవుతుంది. ఇవన్నీ గోల్డ్ కలర్లో వేసుకొని ఇప్పుడు ఇందులో మనం కోసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. ఇవి ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు వేగనిద్దాం. ఇవన్నీ ఇలా వేగిపోయాక ఇప్పుడు ఇందులో మనం వేపుకున్న ఆలుగడ్డలు, ఎగ్స్ మొత్తం ఇందులో వేసేసుకున్నాం. ఇందులో వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అలా కలుపుకొని ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు అన్నీ వేసుకుని కలుపుకోవాలి. ఇదిగోండి కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం. ఇంకా